చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని సీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పూతలపట్టు మండల అభివృద్ది కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం అన్నదాత గుండెల్లో ఆనందం నింపిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద అందజేస్తామని, అన్నదాత సుఖీభవ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తాయని చెప్పి ప్రకటించిన మేరకు ఈ రోజుతో ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి 20,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈరోజు మా నియోజకవర్గంలో కూడా రైతులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని కూడా వారి ఖాతాలో పడినట్లుగా ధృవీకరించుకోవడం జరిగింది. ఒక పూతలపట్టు నియోజకవర్గంలోనే అన్నదాత సుఖీభవ కింద 33,881 మంది రైతులు బెనిఫిట్ పొందడం జరిగింది. మొత్తం కలిపి 19,61,00,000 రూపాయలు ఈరోజు వారి అకౌంట్లో జమ కావడం జరిగింది. మీరు చూశారు, గతంలో మేము 12,500 రూపాయలు ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని ఆఖరికి 7,500 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 6,000 రూపాయలు కేంద్రం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ని వారి ఖాతాలోకి మళ్లించుకొని ఇతర ఖర్చులకు వాడుకొని ఆఖరికి ప్రతి రైతుకి సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున, అంటే 30,000 రూపాయలు 5 ఏళ్లలో ప్రతి రైతుకు నష్టాన్ని కలిగించడం జరిగింది. 44 లక్షల మంది రైతులకు ఇస్తామని చెప్పి మాట తప్పినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి రైతుకి ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండి, అకౌంట్ డీటెయిల్స్ సరిగా లేకుండా ఉండి, లేకపోతే వారి అకౌంట్లకు సంబంధించినటువంటి కంటిన్యూషన్ లేకుండా ఉండి ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ వారికి తగిన సమయం ఇచ్చి వారి అకౌంట్లన్నీ కూడా సరిచేసుకొని, ఏదైనా చిన్నపాటి పొరపాట్లు ఉంటే సరిచేయించుకొని ఆ తర్వాత కూడా డబ్బులు అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలోని తెలియజేస్తున్నా. ఈరోజు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. వ్యవసాయానికి ఏ రకంగా ప్రాధాన్యత అంటే, వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగి ఈరోజు ప్రతి పొలంలో కూడా రైతు ఎంత ముఖ్యమో యంత్రం కూడా అంతే ముఖ్యమైంది. రైతు ఉండి యంత్రం లేకపోయినా, యంత్రం ఉండి రైతు లేకపోయినా పొలంలో పంట పండే పరిస్థితులు లేకుండా పోతే రైతులకు అవసరమైనటువంటి పనిముట్లని సబ్సిడీ ధరలకు ఇవ్వడం జరుగుతుంది, ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. యూరియా గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా వైసీపీ వాళ్ళకి లేదు, కానీ సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. యూరియాని సబ్సిడీ ధరకి కోరుకున్నటువంటి రైతుకు కోరుకున్న విధంగా అందజేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 30,000 కోట్ల రూపాయలతో రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని బడ్జెట్లో ప్రతిపాదన కూడా పెట్టడం జరిగింది. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా రాయలసీమ అంటే హార్టికల్చర్ హబ్ కావాలి. ఈ రాయలసీమలో మెట్ట ప్రాంతం, మాగాణి ప్రాంతం ఎక్కడా కూడా, ఇక్కడ ఈ మెట్ట ప్రాంతంలో పంట పండాలంటే నీళ్లు లేవు. అందరినీ జలాలను తీసుకొచ్చి కుప్పం వరకు నీటిని తీసుకొచ్చి రైతుల కళ్ళలో ఆనందం చూసినా అన్ని పంటలు పండాలంటే కష్టం. కాబట్టి హార్టికల్చర్కి అనువైనటువంటి ప్రాంతం కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సహించి పంటలు, పూల సాగు, పండ్ల సాగు, ఇట్లా కూరగాయలు, ఇలా హార్టికల్చర్ని అభివృద్ధి చేయబోతున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థలో రాయలసీమ రేపు పెద్ద వాటాని తీసుకోబోతోంది. రాయలసీమ పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా రాయలసీమ నుంచే, రాష్ట్ర పర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా రాయలసీమ రైతుల నుంచి కూడా రేపు ఆదాయం పెరగబోతుంది. ఎందుకంటే హార్టికల్చర్ హబ్ కాబోతోంది. ప్రపంచానికి అవసరమైనటువంటి పండ్లు, పూలు, కూరగాయలు అన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే ఎగుమతి అయ్యే స్థాయికి ఈరోజు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. కాబట్టి రైతు బాంధవుడిగా, రైతు పక్షపాతిగా ఏళ్ల తరబడి రైతుల జీవితాల్లో ఆనందం నింపడం కోసం పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు, రైతులు అందరూ కూడా దీవిస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమమే దానికి ఒక ఉదాహరణని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.